అయిపోద్దు. షర్మిల గారు చెప్తాను సార్, షర్మిల గారి విషయంలో ఎస్ ఆమె తెలంగాణలో పార్టీ పెట్టుకుంటాను వెళ్ళింది, అప్పుడే మేము క్లియర్ గా చెప్పాము ఎస్ ఆమె పార్టీకి మాకు సంబంధం లేదు. ఆమె జగన్ ఇప్పుడు ఒక విషయం పబ్లిక్ కి తెలియాల్సిన అంశం ఒకటి ఉందండి. ఆమె తనకు అన్యాయం జరిగిందంటోంది, జగన్ తనకి న్యాయం చేయలేదని చెప్తోంది అనేది పత్రికలు రాస్తున్నారు. ఆవిడ నోటితో ఏం చెప్పలేదు. అసలు ఏంటి ఆవిడికి వివాదం ఏంటి, ఎందుకని కలిసి లేరు అన్నది చెప్పడానికి ఏంటి ప్రాబ్లం పార్టీకి అధికారికంగా? సార్ ఆమె చెప్తే ఇప్పుడు పలానా నాకు అన్యాయం జరిగిందంటే దాని మీద మేము వివరణిస్తాం సార్. ఇదిగో షర్మిల గారు ఇప్పుడు నాకు ఇదిగో పలానా అన్యాయం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఏదైనా పలానా పదవి ఇవ్వలేదు లేదంటే పలానా ఆస్తులకు సంబంధించిందని ఆమె చెప్పింది అనుకోండి, ఎస్ దాని మీద మేము వివరణ ఇస్తాం. ఎవడో పత్రికలో ఒకటి రాస్తాడు, ఇంకో పత్రిక ఇంకోటి రాస్తాడు, ఇంకోటి చెల్లిని వదిలేశాడని రాస్తారు, ఈ దాని మీద మేము ఎట్లా వివరణ ఇస్తాం? నాకు అర్థం కాలేదు సార్. ఎట్లా ఇస్తాం? ఇప్పుడు ఆమె చెప్పింది అనుకోండి, ఇప్పుడు ఆమె నాకు ఇది అన్యాయం జరిగిందంటే ఎస్ ఇది అన్యాయమా కాదా, అమ్మా ఇది మీకు ఇది న్యాయమే జరిగింది అన్యాయం కాదు. రాజకీయ పదవి ఇవ్వకపోవడం అనేది అన్యాయం అని ఏమన్నా అనుకుంటున్నారు? అది ఇవ్వకపోవడం తప్పని ఆమె చెప్పిందా సార్? నాకు నేనేమన్నా పదవి అడిగితే జగన్ గారు ఇవ్వలేదని చెప్పిందా? ఆమె పలానా ఇది అడిగితే ఇవ్వలేదని చెప్పిందా? ఏ యూట్యూబ్ చెప్పింది ఏమని? మీ శత్రువర్గానికి అవును ఏమని చెప్పింది సార్? చెప్పింది మరి ఎన్నాళ్ళు రోజు సాయి గారు రెగ్యులర్ ఎవరితో మాట్లాడినప్పుడు ఆ పాయింట్ అని ఉంటది, ఏది రాజకీయంగా ఏ అవకాశం ఇవ్వలేదని. అట్లా ఇవ్వకపోవడానికి వాడుకొని వదిలేశారన్నట్లుగాను చెప్పింది, అది స్పష్టంగానే చెప్పింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించారు, షర్మిల గారు బెట్ల పార్టీని, పాయింట్ నెంబర్ 1. దాంట్లో షర్మిల గారు కో ఫౌండర్ కూడా కాదు, ఒక గౌరవ అధ్యక్షురాలుగా తల్లి విజయం గారు ఉన్నారు. ఆమె కూడా మొన్న ఆల్రెడీ కేంద్రీయ సందర్భంగా నేను తెలంగాణలో షర్మిల గారితో ఉన్నప్పుడు ఇక్కడ ఉంటాం నైతికంగా కరెక్ట్ కాదు, 2 పార్టీలు కొంటాను ఆయన తప్పుకుంది, ఇది క్లియర్ కట్ పాయింట్. రెండో అంశం వచ్చేటప్పటికి ఆమె పార్టీలో మెంబర్షిప్ కూడా లేదు. ఆమె ఎక్కడ పోటీ చేస్తా నిజంగా అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వకుండా ఉండేటటువంటి వ్యక్తి కూడా కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అదే కుటుంబంలో రవీంద్రనాథ్ రెడ్డి గారికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు కమలాపురం, విజయం గారి బ్రదరే కదా. మరి అట్లాంటప్పుడు తోడబుట్టిన చెల్లికి నిజంగా సీట్ అడిగితే ఎందుకు కంటెస్ట్ చేయడానికి ఎవరు? అక్కడ అవినాష్ రెడ్డి గారికి ఇచ్చారు, సో ఎందుకు ఎవరు? ఆవిడ అందరికి ఉంటుందా ఒక నిజంగా అడుగుంటే? ఆమె అసలు రాజకీయాల్లో ఓన్లీ ప్రచారానికి మాత్రమే, అంటే 2014 ఎన్నికల్లో ప్రచారం చేశారు. తర్వాత ఎవరో ఇంజెక్ట్ చేసిన దాన్ని బట్టి మీరు తెలంగాణ వెళ్తే అక్కడ సీఎం అయిపోతారు, ఇది కూడా మాకు సర్వేలు చెప్తున్నాయి, మీరు ఇక్కడ పార్టీ పెట్టేస్తే విపరీతమైన ఇక్కడ వ్యాక్యూమ్ ఉంది అని ఎవరో చెప్పిన దాన్ని బట్టి ఆమె పార్టీ పెట్టి వెళ్ళిపోతే దానికి మేము కాదు కదా బాధ్యులు. అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారమ్మా రాజకీయాల్లో కష్టాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి, ఎందుకు మనం బాగున్నాం కదా ప్రశాంతంగా ఉండమని చెప్పి, లేదు నేను అక్కడికి వెళ్ళి పార్టీ పెట్టుకుంటాను అని అంటే ఏమంటారు దానికి? ఒకసారి చెప్తారు, 2 సార్లు చెప్తారు. విన్నప్పుడు ఆమె వెళ్ళి పెట్టుకుంటే చెల్లిగానే ఉంటది, కానీ రాజకీయంగా ఎవరి దారి వాళ్ళు ఉంటది. దానికి వైఎస్ఆర్సీపీకి ఏం సంబంధం? ఆమె నాకు పలానా పదవి అడిగితే ఇవ్వలేదని ఆమె మాట్లాడితే డెఫినెట్లీ వి విల్ ఆన్సర్. రైట్. శాంతిప్రసాద్ గారు, ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి మాట్లాడినప్పుడు మా బాబాయ్ కొన్ని చెప్పుకోలేని మాటలుగా చెప్పింది. తను ఒక మాట అడిగాడని, అది తన రాజకీయ ప్రస్తావన గురించి అడిగాడని, అది కూడా ప్రధాన కారణం అతని హత్యలో భాగమని స్పష్టంగా చెప్పింది.